మంచిర్యాల మందమర్రిలోని మొదటి జోన్లో నివాసం ఉండే అజయ్ అనే యువకుడి ఇంటి ముందు హిజ్రాలు ధర్నా చేశారు. చందన అనే హిజ్రాను అజయ్ ప్రేమించి తనను పెళ్లి చేసుకుంటాను అని పలుమార్లు తన వెంటపడి వేధించడం, తనను నిరాకరిస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడని చందన అనే హిజ్రాపై అజయ్ ఒత్తిడి తీవ్రం కావడంతో తోటి హిజ్రాలతో అజయ్ ఇంటి ముందు ధర్నా చేశారు. హిజ్రా చందనను మర్చిపోవాలని, చందన జీవితం నాశనం చేయొద్దని హిజ్రాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని హిజ్రాలను పోలీస్ స్టేషన్ తరలించారు. లైన్లో తీసుకొని తనని వ్యక్తిగతంగా వాడుకొని నువ్వు ఇంత ఇస్తేనే నాతో ఉండాలి, ఇంత చేస్తేనే నాతో ఉండాలి, లేకుంటే నీకు నాకు లేదు, లేకుంటే నేను చనిపోతా అని పట్టల కాడికి పోయి ట్రాక్ మీదకి పోయి వీడియో కాల్ చేయడము, లేకుంటే నేను మందు దాగి చనిపోతా అనడము, లేకుంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుందామని చాలా విధానంగా తనని అనడం జరిగింది. ఒకసారి కొట్టి చెప్పాము, తిట్టి చెప్పాము, మంచిగా చెప్పాము, మేమందరం కూడా కలిసి చెప్పాము. కానీ ఆ వ్యక్తి వినట్లేదు. నైట్ పూట మా గోడలు దునకడం, మా ఇంట్లో మా ఫ్యామిలీ ఉన్నారు, అమ్మ, అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు మా ఫ్యామిలీ ఉంటారు. ఈమె కోసం నైట్ గోడలు దునకడము, మేము అట్లా కూడా బెదిరిస్తే నేను కాదని వాడు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తను ఒక్కటే అంటుంది, అత్తయ్య నాకు టార్చర్ అవుతుంది, వాడు ఏదైనా పైసా కోసం ఏదైనా కూడా వాడు వ్యక్తిగతంగా డబ్బులు అడగడం జరుగుతుంది, నా వల్ల కావట్లేదు, వాడు ఏమన్నా కూడా నేను చనిపోతా, నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటా, నేను పట్టాల భర్త అని బెదిరియడము వాడు జరిగింది. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి ముందుకు రావడం జరిగింది, నా కోడలు. వాడు మేము వచ్చాము, వాడిని మందలిద్దామని మేము వచ్చాము, మమ్మల్ని వాడు పారిపోయాడు. అందుకే వాడి ఇంటి ముందు కూడా కూర్చోవడం జరిగింది. తన పేరు వచ్చేసి చందన, నా కోడలు. నమస్తే. అజయ్ అప్పటి నుంచి వాడు వారం అయితే కొద్దిగా పడతాడు, పని చేసుకుంటాడు, ఎందుకు పడతాడు? నేను మందమల్లో ఉంటాను, పేరు చందన. నన్ను ఒక అబ్బాయి ఒక 3 months నుంచి వెళ్ళి ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసి లవ్, ప్రేమ, అది ఇది అని నా దగ్గర డబ్బులు కానీ అవి తీసుకోవడం, ఇది తీసుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం, చనిపోతా, ట్రైన్ పట్టల కాడికి వెళ్ళి చనిపోతున్నాను అలా ఇలా నన్ను బాగా బ్లాక్మెయిల్ చేయడం కానీ, వీడియో కాల్స్, పట్టల కాడికి వెళ్ళి వీడియో కాల్స్, అవి బెదిరింపు కాల్స్, వాళ్ళ ఫ్రెండ్స్కు ఇటు వచ్చిన ఆమె ఫోన్ చేసి చెప్పండి అది అని బెదిరింపు కాల్స్ చాలా నాకు వస్తున్నాయి. అందుకు నేను భరించలేక మా వాళ్ళని తీసుకొని చిరుపతి వచ్చాను. అతను వాళ్ళ అమ్మ నాన్నతోని హ్యాపీగా ఉండాలి, మా కమ్యూనిటీతో నేను హ్యాపీగా ఉండాలి. నన్ను బ్లాక్మెయిల్ చేయడము అది ఇది నాకు టార్చర్ అయితే లేదు. అతను హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి మా వాళ్ళతో.